హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ, ప్రభుత్వం నిర్ణయం, పీఆర్సీ, ఐఆర్‌లు కీలకం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు మరియు ఇతర పరిపాలనాపరమైన అంశాల గురించి చాలా లోతుగా చర్చలు జరిగాయి. ఈ యొక్క సమావేశం ప్రాముఖ్యత ఏమిటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల ఆశలు భారీగా పెరగటం మరియు వారి డిమాండ్‌లను నెరవేర్చుకోవడానికి ఇది ఒక నివేదికగా మారడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలోని ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుబట్టాయి. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని, తద్వారా కొత్త వేతన సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అవుతుందని వారు వివరించారు. సాధారణంగా పీఆర్సీ నివేదిక రావడానికి మరియు అమలు కావడానికి సమయం పడుతుంది కాబట్టి, ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చేందుకు 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని మంత్రులను కోరారు. ఈ యొక్క 30% ఐఆర్ అనేది పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో అవసరమని వారు సాదరంగా వివరించారు. మరో ప్రధాన అంశం ఏమిటంటే, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ బకాయిలు. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి ఈ యొక్క బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఈ మేరకు కేవలం నిధుల విడుదలే కాకుండా సాంకేతిక సమస్యల వల్ల బిల్లులు అప్‌లోడ్ చేయడం కష్టమవుతోందని ఉద్యోగులు వాపోయారు. అందుకే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ బకాయిల బిల్లులను సులభంగా సబ్మిట్ చేయడానికి నిధి పోర్టల్ సంబంధిత మాడ్యూల్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలనైతే ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అంటే పెన్షనర్ల సమస్యలపై కూడా ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘ చర్చలైతే జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది బకాయిలు చెల్లించినప్పటికీ, ఇంకా చాలామందికి గ్రాట్యుటీ మరియు అర్జిత సెలవుల నగదు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వారికి ఈ డబ్బు అందకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రుల గారి దృష్టికి తీసుకెళ్లారు. వారు రావాల్సినటువంటి ప్రతి పైసాను తక్షణమే చెల్లించి వారికి వృద్ధాప్యంలో అండగా నిలవాలనైతే కోరారు. ఉద్యోగులందరూ ప్రాణప్రదంగా భావించే మరొక ప్రధాన డిమాండ్ ఏంటంటే ఓపీఎస్ పునరుద్ధరణ. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ యొక్క సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు భవిష్యత్తులో సామాజిక భద్రత ఉండదు అని, కాబట్టి గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ముక్త కంఠంతో అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు భద్రతకు సంబంధించిన విషయమని వారు స్పష్టం చేశారు. అయితే విద్యారంగానికి సంబంధించి కూడా పలు విన్నపాలైతే చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఉద్యోగుల పీఎఫ్ సమస్యలు జటిలంగా మారాయని, కమిషనర్ పరిధిలోని అకౌంట్ల నుంచి వారికి రావాల్సిన లోన్లు మరియు ఫైనల్ పేమెంట్లు సకాలంలో అందటం లేదని తెలిపారు. దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అలాగే జిల్లా పరిషత్, జడ్పీ ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలను కూడా జీపీఎఫ్ తరహాలో ఆన్‌లైన్ చేయాలని, తద్వారా వారు తమ నిధులను ఎప్పటికప్పుడు చూసుకునే వీలుంటుందనైతే సూచించారు. దీంతో పాటు మోడల్ స్కూల్ సొసైటీని రద్దు చేసి ఆ యొక్క పాఠాలను మోడల్ స్కూల్స్‌ను రద్దు చేసి ఆ పాఠశాలలను మరియు సిబ్బందిని పూర్తిగా విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. దీనివల్ల పరిపాలనలో గందరగోళం తగ్గి ఉపాధ్యాయులకు మెరుగైన సర్వీస్ రూల్స్ అందుతాయని చెప్పేసి కూడా వివరించారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నటువంటి తెలుగు, హిందీ పండితులు మరియు పీఈటీ పోస్టులు అప్‌గ్రేడేషన్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని కోరటం జరిగింది. చివరగా తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఇంకా కొలిక్కి రాని అంతర్రాష్ట్ర బదిలీల అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులను వేగవంతం చేసి తమ సొంత రాష్ట్రానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్న ఉద్యోగుల కష్టాలను తీర్చాలనైతే కోరారు. ఏపీ జేఏసీ అమరావతి నేతలు మరియు ఇతర సంఘాల నాయకుల సమ సమర్పించినటువంటి ఒక భారీ డిమాండ్ల చిట్టాపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పేసి మంత్రులు ఈ మేరకు హామీ ఇచ్చారు.